మన టీచర్లకు కానీ వాళ్ళ సమస్యలు కానీ అర్థం చేసుకునే సత్తా ఉంది. దాంతోపాటు ఆయనకి చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఉన్న చనువు మీ అందరికీ తెలిసిందే. మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఎలాంటి లా పాస్ చేయాలన్నా కానీ మీరు ఆయనతో చెప్పుకుంటే వెంటనే ఆయన చనువుగా వాళ్ళతో మాట్లాడి ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయగల సత్తా ఆయనలో ఉంది. నిజంగా మనందరం లక్కీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి వైపు నుండి ఇక్కడ మనకి ఇవ్వటం మనందరం లక్కీ. ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలు మన జిల్లాలు ఎడ్యుకేషన్ క్యాపిటల్ చేయాలనుకున్నది కూటమి ప్రభుత్వమే. మీరందరూ ఒకసారి గమనించాల్సింది ఉంది. లాస్ట్ 5 years లో అసలు మన కృష్ణా గుంటూరు జిల్లాలని పట్టించుకున్న వాళ్ళే లేరు. అమరావతి కంప్లీట్ గా ధ్వంసం చేశారు. అలాగే ఇక్కడికి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా ఒక్క పరిశ్రమ కూడా రాకుండా చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినగానే దగ్గర 15 నుంచి 18 కొత్త విద్యా సంస్థలు మనకి అమరావతిలో అనౌన్స్ చేయటం అయింది. అలాగే పనులన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇదంతా కూడా కంటిన్యూ అవ్వాలంటే మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళి మీ వాల్యుబుల్ ఓటు యూటిలైజ్ చేసుకోవాలని మళ్ళీ కోరుతున్నాను. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకి వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను.